యంగ్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తో మంచి జోష్ మీదున్న దర్శకుడు కొరటాల శివ బాలయ్య ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే అంశాలను బయటపెట్టాడు. ఓ మీడియా సంస్థకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. రకరకాల కారణాలతో నందమూరి అభిమానులు బాలకృష్ణ అభిమానులుగా మరియు జూనియర్ అభిమానులుగా రెండు ముక్కలుగా విడిపోయిన వీరిద్దరికీ ఓ విషయం మాత్రం తీరని కోరికగానే మిగిలిపోయింది. బాలయ్య జూనియర్ కలిసి ఓ మల్టీ స్టారర్లో నటించాలన్నది వారి కోరిక. ఈ నేపథ్యంలోనే రికార్డులు సృష్టిస్తున్న జనతా గ్యారేజ్ మూవీలో మోహన్ లాల్ పాత్రను బాలకృష్ణ చేత చేయించి ఉంటే అది బాహుబలిని మించిన రికార్డులను క్రియేట్ చేసి ఉండేది అంటూ సోషల్ మీడియాలో చర్చ హల్చల్ చేస్తున్నాయి. ఈ చర్చలు కామెంట్స్ కొరటాల దృష్టి వరకు వెళ్లడంతో ఆయన స్పందించాడు. మోహన్ లాల్ స్థానంలో బాలకృష్ణను తీసుకోవాలంటే జనతా గ్యారేజ్ కథ సరిపోదు అని అంటూ దానికి ఇంకా పెద్ద కథ కావాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనతాలో ఎన్టీఆర్తో పాటు మోహన్ లాల్ కలిసి నటించడంతో ప్రేక్షకులు కేవలం ఆ సినిమా కథ గురించి మాత్రమే పట్టించుకున్నారని, మోహన్ లాల్ స్థానంలో బాలకృష్ణను పెట్టి ఈ సినిమాను తీస్తే అభిమానులు వారి వారి హీరోల పర్సనల్ లెవెల్లో ఆలోచించడం మొదలు పెడతారు అని, దానికి తోడు కథను పట్టించుకోవడం మానేస్తారంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు కొరటాల. మోహన్ లాల్ పాత్ర చాలా సున్నితంగా తాను క్రియేట్ చేశానని, అటువంటి పాత్రలో బాలకృష్ణ తన మాస్ హీరో ఇమేజ్ ను పక్కన పెట్టి నటిస్తే అంగీకరిస్తారా అంటూ సందేహం వ్యక్తం చేశాడు. సో కొరటాల సందేహాలను బట్టి ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే స్టోరీ ఏ రేంజ్ లో ఉండాలో స్పష్టమవుతుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా